కొన్ని విలువైన సంగతులు విందాం. ఒకసారి నెమరు వేసుకుందాం. ఒకసారి రండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 26వ అధ్యాయం మొదటి వచనమేనా? చదువు. నీ పక్షమున చెప్పుకుంటకు నీకు సెలవైనది అనిను. ఎలాగూ సమాధానము చెప్పసాగాను. ఆగుతాం. నిజానికి జడ్జి అనే వాతావరణం చాలా భీకరమైనది. అలాంటి వాతావరణంలో బెంచ్ ముందు ఒక సువార్తికుడు నిలబడ్డాడు. ఆయన మన హీరో. ఎవరు? పౌలు గారు. ఆయన డీల్ చేసే విధానం చూడండి. దీని బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. ఏం జరుగుతుందంటే, పౌలు గారి మీద మోకొమ్మడిగా కొంతమంది యూదులు, వంకరోళ్ళు కావాలని కేసు పెట్టారు. ఎవరి మీద? పౌలు గారి మీద. ఈ కేసు ఎప్పుడైతే పెట్టాడో ఈ కేసు చాలా రోజుకి సినిగి గాలివాన్ అయిపోయింది. ఎందుకు ఆ కేసు పెట్టారంటే కేవలం యేసు ప్రభువుని ప్రకటిస్తున్నాడనే పెట్టారు. మొన్న ఒక చెల్లి ఫోన్ చేసింది. గవర్నమెంట్ సెక్టార్లో ఉంది, ఏంటని అడగకండి. ఫోన్ చేసింది. ఉన్నతమైన స్థితిలో తను ఉద్యోగం కొట్టింది. అన్న నేను వెళ్తున్నాను, నేనున్నాను. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నన్ను ఏంటి నీ యొక్క రిలీజన్ ఏంటని అడిగినప్పుడు నేను క్రిస్టియన్ని, పాస్టర్ గారు అమ్మాయినని చెప్పానన్న. ఇంకా ఆ రోజు నుంచి నన్ను ఏడిపించేస్తున్నారా? మొత్తం ఉన్మాదం పెద్దరికలా ముసుకేసుకుని కూర్చుందన్న, నన్ను ఏడిపిస్తున్నారన్న. నాకు ఉద్యోగం ఏం చేయాలి అర్థమవుతుంది. నాకు 2 నెలలు అయింది. నాకు హెవీ వర్క్ చెప్పేస్తున్నారు. నాకు ఏమైపోవాలో తెలియట్లేదంటే నేను ఒకటి అన్నాను. ఈరోజు నువ్వు పడుతున్నావు, పడు, అనుభవాలు అనుభవించు. ఎవరెవరు ఏ ఇబ్బందులు ఎలా పడుతున్నారో అనుభవించు. ఒకరోజు నీ వెనకాల జూనియర్స్ వస్తారు, నువ్వు సీనియర్గా వాళ్ళకి నువ్వు ధైర్యం చెప్పాలి. అందుకే నేను పంపించాడమ్మా అని చెప్పాను. నేను క్రిస్టియన్ చెప్పుకుంటే ఏడిపిస్తున్నారని ఉద్యోగమే తీసేస్తాను. అంత లేదు అని చెప్పాను నేను. అంత లేదు. మన విశ్వాసమును బట్టి ఉద్యోగం తీసేస్తా అంటే నేను అడుగుతున్నాను, అది లేదు, లా ఒప్పుకోదు. చెప్పింది ఆ తల్లి యథార్థం చెప్తుంది. మా నాన్న పాస్టర్ గారు, మా ఇంట్లో సేవకులు ఉన్నారు, నేను విశ్వాసిని అని చెప్తే అందరూ వచ్చి అన్నారు, అలా చెప్తావు, పిచ్చిదానిలో చెప్పాలా, చెప్పకూడదు, ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాలి, ప్రాక్టీస్లో ఉన్నానని చెప్పాలి, కానీ నువ్వు అలా చెప్పేస్తావు, ఇబ్బందులు పడిపోతావు అని చెప్పారట. నేను అన్నాను, నా నామం నిమిత్తము హింసింపబడినవారు, నా నామం నిమిత్తము దూషింపబడినవారు, నా నామం నిమిత్తము నిందపాలు గురైనప్పుడు, నా నామం నిమిత్తము ఎలివేయబడినప్పుడు ధన్యులు అన్న వాక్యం నీ లైఫ్లో నెరవేరుతున్నందుకు, వాక్యం నీ లైఫ్లో నెరవేరుతున్నందుకు ఎగిరి గంతేయమ్మా అని చెప్పాను నేను. ఇలాంటి క్రైసిస్ పౌలు గారికి కూడా వచ్చింది. ఆయన మీద కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినప్పుడు ఎవరు దీని మీద కేసు పెట్టిందంటే బయటోడు ఎవడో పెట్టలేదు. అది బాధ. దేవుని పిల్లలే పెట్టారు. దేవుని పిల్లలు ఎవరు? యూదులే పెట్టారు. యూదులే ఆయన మీద ఇంత పెద్ద లెటర్స్ రాసి కేసు పెట్టి పైపెచ్చికి ఇరికించేంత వరకు భోజనాలు చేయకూడదని ఒక టీము ఉపవాసాలు చేస్తుందంటే ఎవరి కోసం? పౌలు గారి కోసం. ఆ కేసు ఎప్పుడో పెట్టారు. నెలలు దాటేస్తుంది, సంవత్సరం దాటేస్తుంది, తీర్పు తీర్చరు, కేసు ముదురుతుంది. ఈ తీరుస్తాడు ఈ గవర్నర్ అంటే ఈ గవర్నర్ తీర్చాడు, మరో గవర్నర్ తీరుస్తాడంటే మరో గవర్నర్ తీర్చాడు. ఆ నెక్స్ట్ గవర్నర్ ఈ కేసు ఏదోలా తీర్చేస్తాడు, డీల్ చేస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడంటే ఆయన తీర్చడు, ఎవరో తీర్చరు. 1 by 1 ఆ కేసు వెనక్కి గంటేస్తున్నారు. ఎందుకు ఈ కేసు ఎవడో సక్కు పెట్టట్లేదంటే ఎందుకంటే అది కాంట్రవర్సీ అయిపోయింది, సినిగి గాలివాన్ అయిపోయింది పౌలు గారి కేసు. అంటే అది ఒక పెద్ద పొలిటికల్ ఎజెండా అయిపోయింది ఆ కేసు. అది ఆ కేసు ఎలా అయిపోయిందంటే అది రాజకీయంతో ముడిపడిపోయింది. ఇప్పుడు పౌలు గారి వాదన విని నీ మీద మోపబడిన ఈ ఆరోపణలన్నీ నిర్ధారణ చేయబడలేదు కనుక నేను నిర్దోషిగా వదిలేస్తున్నామని అన్నారే అనుకోండి జడ్జి, వెంటనే ఎవరు తిరగబడిపోతారండి? యూద జనాంగం అంతా తిరగబడిపోతారు. ఎలా ఇస్తారు సార్ జడ్జిమెంట్? అది
మీ ఇష్టం వచ్చిన జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఇతను నిర్దోషిగా మీరు ప్రకటించేస్తే ఎలా మేము ఊరుకోమంటారు, వెంటనే తిరగబడతారు. ఇప్పుడు వీళ్ళు తిరగబడితే ఒకేసారి కొన్ని వందల మంది తిరగబడితే గవర్నమెంట్కి ఏమవుద్ది? ప్రాబ్లం అవుద్ది. గవర్నమెంట్కి ఏమవుద్ది? ఇబ్బంది కలుగుద్ది. ఇప్పుడు గవర్నమెంట్కి ఇబ్బంది కలగకూడదంటే ఆఫీసర్లు ఏం చేస్తారంటే ఈ కేసు 1 by 1 పక్కకు దోసి వెనకాల వచ్చినోడు చూస్తాడని పక్కకు పెట్టేశారు. రీఓపెనింగ్ చేసేవాడు ఎవరు లేడు. రీఓపెన్ చేయాలి, ఆ ఫైల్ పక్కకు దోసేశారు. ఆయన జైల్లో పెట్టేశారు. జైల్లో ఉన్నాడు ఆయన. ఆ జైలు ఎలా ఉంటుంది? నేను ఎప్పుడో చెప్పాను ఎలా ఉంటుంది ఆ జైలు. మనకలా 7 అసలు జైలు కాదు అది. ఎలా ఉంటుంది జైలు అది ఎలా ఉంటుంది తెలుసా? ఒక రాతిని ఇలా తవ్వేస్తారు, లోపలికి తవ్వుతారు. లోపలికి రాతి కొనలు లోపలికి తవ్వేసిన తర్వాత లాజరు సమాధులు ఉన్నాయిగా, యేసుప్రభు వారు పెట్టిన సమాధులు ఎలా ఉన్నాయో అలాగే ఈ రాతిని తవ్వుతారు. కాకపోతే వీళ్ళకి ఫ్రంట్ డోర్ ఉంటుంది సమాధికి. ఈ జైల్స్కి కొన్ని పౌలు గారు లాంటి వారిని పెట్టిన జైలుకి పైన ఒక కన్నం పెడతారు. ఆ కన్నం పెట్టి ఏం చేస్తారు? ఇంచుమించు కొన్ని అడుగుల లోతుకి పడేస్తారు. అక్కడ వరకు, ఎందుకంటే మీరు గూగుల్లో చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత యోసేపుని అరెస్ట్ చేసిన జైలు చూడండి, నిద్ర రాదు రాత్రి. మీకు మళ్ళీ చెప్తున్నాను, అలా ఉంటుంది జైలు. అది ఎక్కడో లోపల అండర్ గ్రౌండ్లో పడేస్తారు. ఆ లోపల పడేసిన తర్వాత ఖైదీని అలా వదిలేస్తారు. ఆ కేసులు తేలని కేసు పెడతారు. పైగా చీకటి ఎక్కువ ఉంటుంది ఆ జైల్లో. చీకటి ఉన్న జైల్లో కొంతమంది ఖైదీలను ఎందుకు పడేస్తారంటే వాడి యాక్టివ్గా ఉండే మైండ్ డల్ అయిపోతుంది. మీరు కూడా ఎక్కువ బయటికి రాకుండా గదిలోనే అలాగ ఉండండి, డల్ అయిపోతుంది మైండ్. తగ్గిపోతాం, నీరసించిపోతాం, తెల్లగా పాలిపోతాం, నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగైపోతాం, మైండ్ అంతా నల్లగైపోతుంది. అంతే యాక్టివ్గా ఉండడం. అలాగుంటే. అందుకే చీకటి గదులు ఎందుకు పడేస్తారంటే వీడి యొక్క నేర ప్రవృత్తి, ఆ యాక్టివ్నెస్ తగ్గిపోవాలి. పౌలు గారిని అలాంటి జైల్లో పడేశారు. నేర ప్రవృత్తి కాదు, నేరస్తులుగా క్రియేట్ చేశారు, పడేశారు. లోపల పేతుర్లు అంటే ఇలాంటి వారిని పడేస్తే ఆ జైలు ఎలా ఉంటుందంటే లోపల అప్పటికే ముందు పడేసిన ఖైదీలు ఉంటారుగా, ఆ ముందు పడేసిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఆ లోపల అలా చచ్చిపోతారు. వాళ్ళకి సరైన వసతులు లేక. చనిపోయిన శవాన్ని తీసి బయటపడేవారు. ఆ శవాన్ని అలాగే వండేస్తారు. ఆ శవం లోపల అలా కులిపోద్ది. మనం చనిపోయిన తర్వాత మన బాడీకి దరిద్రం ఉంటుంది. ఎన్ని స్ప్రేలు కొట్టినా ఆ బాడీకి ఉండే దరిద్రం ఏంటి చెప్పిన పెద్ద పురుగు పుడుతుంది, తెల్ల పురుగు, బద్ది పురుగు అంటారు దాన్ని. ఇలా సాగుద్ది అది ఇలాగా. అలాంటి పురుగు పడుతుంది. ఆ పురుగు మాంసం తినేగొల్ది పెద్ద అయిపోతుంది. పచ్చి రొయ్యలు ఉంటాయి చూసారా, టైగర్ రైస్, అంత రొయ్యలు అలా మాదిరి అవుతాయి. మనిషిని తినేసి అంత పెద్ద అవుతాయి. ఈ పురుగుల మధ్య అలాగా నీరి చిత్తడి చీకటి సెల్లో ఉండిపోయినప్పుడు జలగలు శమాయింపుకు పుట్టేస్తాయి. జలగలు, పురుగులు, శవాలు అలాంటి కొంపు మధ్య పడేశారండి ఎవరిని. కేసు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు, వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఎవడ చెక్ పెట్టలేదు, పక్కోడు దోషం. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు ఎవడ కదిపినా ఇలా పదవికే ఎసరు వస్తుంది. ఇప్పుడు ఇటు యూదులు తిరగబడిపోతారు. లేదు ఒకవేళ యూదులు తిరగబడతారని ఒకవేళ డేర్గా డెసిషన్ తీసుకుంటే మరొకరు తిరగబడతారు. యూదులను మెప్పించడానికి ఇదిగా అయ్యా హాల్ పెట్టిన కేసుల మీద నీకు శిక్ష చేస్తున్నావంటే ఆయనకి మరొక ప్రాబ్లం ఉంది లీగల్గా. ఆ లీగాలిటీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయనకు రోమ పౌరసత్వం ఉంది. ఎవరికి? పౌలు గారికి. ఇప్పుడు రోమ్ సిటిజన్షిప్ ఉంది. ఇప్పుడు రోమీలకి ఒక రోమా పౌరసత్వం కలిగిన వాడికి ఇప్పుడు శిక్ష చేశారంటే రోమీలు ఊరుకోరు. ఇప్పుడు ఈయన కేసుని చక్కబెట్టి నీ మీద ఉన్న కేసు ఎత్తేస్తున్నామంటే ఎవరు ఊరుకోరు? యూదులు ఊరుకోరు. ఇప్పుడు రెండు జనాంగాలు ఈ ఒక్క వ్యక్తి కోసం. అందుకే ఈ కేసు పెద్ద పొలిటికల్ విషయం అయిపోయింది. ఏ కేసు? పౌలు గారిది. వాయిదాల మీద వాయిదాలు వేసి పక్క గెంటేస్తారు. ఈ టైంలో ఈ సరాసరి సినిగి కేసు ఎక్కడి వరకు వెళ్ళిందంటే చక్రవర్తి వరకు పోయింది. చక్రవర్తి ఇప్పుడు ఫైనల్ జడ్జిలో ఉన్నాడు. ఆ చక్రవర్తి ఎవరు? అగ్రిప్ప. ఆ అగ్రిప్ప దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వాదోపవాదన. ఆ వాదోపవాదంలో ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చదువుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్. చదువుదాం ఒకసారి. అగ్రిప్ప రాజా మొదలు వచ్చును. అగ్రిప్ప పౌలును చూసి నీ పక్షమును చెప్పుకుంటకు నీకు సెలవైనది. అప్పుడు పౌలు గారు చేయి చాపి ఎలాగో సమాధానం చెప్పసాగను. తమ యూదులలో ఉండే సమస్తమైన ఆచారంలో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ నొక్కుదాం ఒకసారి. ఇప్పుడు జడ్జి గారు వెళ్ళిపోయారు కంటే ఆ యూలే వెళ్తున్నాం అనుకో జాగ్రత్తగా. ఆయన ఉంటే అంత స్పీడ్గా చెప్పలేకపోతున్నాం. వెళ్ళిపోయారు కదా ధైర్యంగా చెప్తున్నా. వినండి.
ఏం జరుగుతుందో చూడండి. పౌలు గారు అంటున్నాడు, నీ పక్షమును వాదించుకోవాలి. మన మీదే కేసు నడుస్తుంది అనుకోండి, ఇండియన్ లా ప్రకారం ఏంటి చెప్పండి, డిఫెన్స్ ఇచ్చే లాయర్ ఉండాలి. ఎవరైతే ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుందో అటు కంప్లైంట్ తరపున పీపీ ఉంటారు, ఇటు ముద్దాయి తరపున నేరారోపణ చేయబడిన నేరస్తుడు లేదా ముద్దాయి తరపున ఎవరో ఒక ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఎవరో ఒక అడ్వకేట్ ఉంటారు. అడ్వకేట్ వాదించాలి, లాయర్ వాదించకూడదు. ఎందుకంటే అడ్వకేట్ వేరు, లాయర్ వేరు. మనం రెండు ఒకటి అనుకుంటాం, అందుకే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కొంతమంది. మనం ఆ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి, లాయర్ గారు మా కేసు వాదించాలి, లాయర్ గారు వాదించరు. లాయర్ అంటే జూనియర్స్, అడ్వకేట్ అంటే వాదించేవాడు సీనియర్. నాకు మొన్న తెలిసింది, అందుకే మీకు చెప్తాను. పేపర్లో చదివాను నేను, లాస్ట్ 2 years బ్యాక్ నేను చదివాను. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఇప్పుడు పౌలు గారి కేసు వాదించుకోవాలంటే ఈయనకి పీపీ లేరు. పౌలు గారి కేసు వాదించుకోవాలంటే ప్రైవేట్ సెక్టార్ లాయర్స్ లేరు. పౌలు గారి కేసు ఎవరు వాదించుకోవాలి? అగ్రిప్పరాజు అన్నాడు, నీ పక్షమును నువ్వే వాదించుకోవాలి, నీ పక్షమును నీవే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి, నీ పక్షాన నీవే డిఫెన్స్ ఇవ్వాలి, క్రాస్ ఎగ్జామినేషన్ ఇవ్వాలి. నువ్వేం చెప్పుకోవాలనుకుంటావో మొత్తం ప్రొఫైల్ నాకు చెప్పు, దాన్ని బట్టి నీకు జడ్జిమెంట్ నేను ప్లాన్ చేస్తాను. ఇప్పుడు ఆయన కేసు ఆయనే వాదించుకోవాలి. ఇప్పుడు ఒక సువార్థికుడిగా ఆయన పిలుచుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమనంటే, నువ్వు రాజుల ఎదుటను అధికారుల ఎదుట నిలబెడతాను, ఆ రోజు నువ్వేం చేయాలంటే నా కోసం నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఆ రోజు నువ్వు నా కోసం సాక్ష్యం చెప్పేలా అధికారులు ఎదురు నిలబడాలి. ఇప్పుడు పౌలు గారి పిలిపై ఏంటంటే అధికారులకు సువార్త చెప్పాలి. ఇప్పుడు అధికారులకు సువార్త చెప్పాలా, కేసు వాదించుకోవాలి? చెప్పాలి. అప్పుడు మనం ప్రార్థన చేస్తాం, బతుకుంటే ప్రభువా, బొలుసాకు తిని బతుకుతాం, ప్రభువా ముందు ఇది ఎత్తే ప్రభువా. ఇప్పుడు పౌలు గారి మీద వాదించుకునే అవకాశం ఆయనకి ఆలాలో ఉంది కనుక ఇప్పుడు ఆయన అవకాశం ఏంటంటే, ఒకటి నేను సువార్త చెప్పాలి, 2 నా యథార్థత ఏంటో నాకు నేనే బయటెట్టుకోవాలి. ఇందులో నేను చాలా సెన్సిటివ్గా ఉన్నాను, ఇందులో నేను చాలా చాలా సున్నితమైన వ్యక్తిని, వీళ్ళ పెట్టిన కేసు అన్యాయపు కేసు అని నన్ను నేనే ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేనే ఇప్పుడు డిఫెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఈదుల్లో నిలబడాడే గొడవ కాదు, ఇది న్యాయస్థానంకి వచ్చేసింది. ఇది మీ ఎదుటి మేము చెప్పుకోవాలి. ఈదుల్లో గొడవడితే ఎవడెండో చెప్పాల్సిన దగ్గర చెప్పాలి. నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు. ఇందాక సార్ మాట్లాడుతున్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, పౌలు గారు ఫాలో అవుతున్నారు. చూడండి, ఎవరో పాస్టర్ గారంట, మరి ఎవరో మరి ఆయన, మీరు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు రండి అన్నారంట. ఎవరిని? జడ్జి. ఎంత బలిసిందండి మన వాళ్ళకి, జడ్జిని రండి అన్నారట. జడ్జిని రండి అంటారా? కోర్టుకెళ్ళి అంటారు, కోర్టుకెళ్ళి కూర్చోబెడతారు, రింగ్ టోన్ మోగిందంటే లోపల వేసేస్తారు. అలాంటి ఆయన నువ్వు రమ్మన్నావంటే, అదే ఆయన పాయింట్ అవుట్ చేశాడు. చూడండి, అధికారుల్ని గౌరవించాలని బైబిల్ చెప్తున్నప్పుడు అధికారుల్ని గౌరవించాలని ఇంకిత జ్ఞానం నీకు లేదని అన్నాడు ఆయన. క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటో తెలుసా? మన ఆఫీసర్స్ ఎలాంటి వారైనా మనం హానర్ చేయాలి. భక్తి పేరుతో, ఆత్మీయ ఎక్స్ట్రీమ్ పేరుతో మనకు వచ్చే ముసుకేంటి చెప్పనా? మేము దేవునికి తప్ప చెప్పండి, ఎవడికి తాళదించండి, మేసం మేళ చెప్తున్నారు. ఇది ఏంట్రా బాబు, ఇది భక్తి కాదు. ఇది భక్తి ఏంటో తెలుసా? ఆఫీసర్స్ని కూడా ఆనర్ చేయాలి. ఆఫీసర్స్ కూడా ఇదిగో క్రైస్తవ విలువల ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేయాలి. బైబిల్ ఆఫీసర్నే కాదు, పెద్దలను గౌరవించమంది, తల్లులను గౌరవించమంది, చెల్లెలుగా గౌరవించమంది, యవన స్త్రీలని తమ్ముళ్ళుగా గౌరవించి. ఎన్ని ఎథిక్స్ ఉన్నాయండి బైబిల్లో, ఇవి ఫాలో అవ్వలేదు. పౌలు గారు ఫాలో అవుతున్నారు. చూడండి, అగ్రప్ప రాజా తమరు, సింగులర్ లేదు చూడండి, తమరు సార్ అయ్యా అన్నారు. మనమైతే మనకు ఫ్రెండ్ అయిపోయాడు అనుకోండి, ఎడ్రా అంటాం. మనకు వచ్చే ఒక బిల్డప్ ఉంటుందండి. మనకి ఒక సొసైటీలో ఒక హై ప్రొఫైల్గా ఉన్న ఫిగర్ మనకు ఫ్రెండ్ అనుకోండి, ఎదుటోళ్ళకి బిల్డప్ ఇవ్వడానికి మనకు మా ఓడి నాకు ఎంత క్లోజు అనడానికి ఏం చేస్తాను చెప్పండి, ఏట్రా దిగెళ్దామా అంటాం. అయ్యే వద్దు, గుర్తుపెట్టుకో, అవే వద్దు. బైబిల్ చెప్తుంది, తమరు యూదులలో ఉండి సమస్తమైన ఆచారమును వివాదములు విశేషముగా ఎరిగిన వారు గనుక
యూదులు నా మీద మోపిన నేరములన్నిటి గూర్చి నేడు తన ఎదుట నేను సమాధానం చెప్పుకొనబోచున్నాను. నేను ధన్యుడని అనుకొనుచున్నాను. తాళమితో నా మనవి. తాళమంటే సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్ సార్. ఎంత ఆనర్ చేస్తున్నారు చూడండి. తాళిమితో పైగా మీరు నాలెడ్జ్ ఉన్న జడ్జి గారని నేను గెస్ చేస్తున్నాను. ఒక జడ్జిమెంట్ ఎప్పుడు బాగా వస్తుంది చెప్పనా? ఒక జడ్జిమెంట్ ఎప్పుడు బాగా వస్తుందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని విషయాలు జడ్జికి అవగాహన ఉండాలండి. ఏదో ఒక ఫీలింగ్తో ఏదో ఒక సెంటిమెంట్తో వీళ్ళ అమాయకంగా కనబడుతున్నారు, వీళ్ళు కొంచెం కఠినంగా కనబడుతుంది. కొన్ని మొక్కలు కఠినంగా ఉంటే మరి ఏం చేస్తాం? కొన్ని మొక్కలు కొంచెం వాళ్ళతో జర్నీ చేస్తే కానీ తెలియదు. కొన్ని మొక్కలు కఠినంగా ఉంటే ఇప్పుడు ఫీలింగ్ని బట్టి సెంటిమెంట్ని బట్టి జడ్జిమెంట్లు ఇచ్చేస్తే ఏమవుద్దండి? నష్టపోతారు. లాలో ఒక పాయింట్ ఉందిగా, ఏమని 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. అందుకే లాను చాలా పర్టికులర్గా చూస్తారు జడ్జెస్. అందుకే పౌలు గారు కూడా ఎంత చాలా తెలివైనడండి మనిషి. పౌలు గారు ఎంత బాగా వాదిస్తున్నాడు చూడండి. అయ్యా, ఆచారాలు తెలుసు, మా వివాదాలు తెలుసు, విశేషముగా తెలుసు. ఇప్పుడు మా ఆచారాలు మా వివాదాలు తెలుసు గనకే కరెక్ట్ జడ్జి వచ్చాడని నేను అనుకుంటున్నాను. మా వివాదాలు ఏంటో, మా పాయింట్స్ మీకు తెలియలేనప్పుడు మీరు మా గొడవ మీకు అర్థమవుతుంది. ఏట్రా పిచ్చి గొడవ అంటారు మీరు, అంతే కదండి. ఇప్పుడు గొడవ ఏంటో పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, అంటే వీళ్ళకి ఎందుకు వివాదాలు ఉన్నాయి పాయింట్ తెలియాలి, వీళ్ళ ఆచారాలు ఏంటి పాయింట్ తెలియాలి, వీళ్ళ కల్చర్ యాటిట్యూడ్ ప్రతీదీ తెలియాలి. అప్పుడు జడ్జికి బాగా అర్థం. ఇది అర్థం చేసుకో. అందుకే చూడండి, వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు కేసులో. మనకు పేర్లు గుర్తుండవు, వాళ్ళకి పేర్లతో సహా గుర్తుంటాయి, వాళ్ళకి ప్లేసులతో సహా గుర్తుంటాయి. ఏంటి ఇందాక పాయింట్లో తూర్పు దిక్కు అన్నప్పుడు దక్షిణ దిక్కు అంటావేంటి అంటారు. ఇదే ఆడ అన్నాడని మనకి గుర్తుండదు, ఆయనకు గుర్తుంటుంది. అన్నీ గుర్తిస్తారు. తూర్పు దిక్కులేంటి, ఆ గుమ్మమా ఈ గుమ్మమా, అక్కడ ఎక్కడ పేరేంటి, పంచాయతీ ఎక్కడ, అడిగిందే అడుగుతారు. నిజం అనుకోండి, నిద్రపోయిన వాళ్ళు లేపినా నిజం తూర్పు దిక్కేనండి అంటారు. అబద్ధం అనుకోండి, నిద్రపోయి లేపితే ఇలాగ గోక్కుని ముక్కులో ఏలెట్టుకుని చెప్పండి దక్షిణం అనుకుంటానండి, తీసేయండి అర్జెంట్గా అంటాను, అడుగుతున్నాను. అందుకే వాళ్ళు చూడండి, అడిగిన పాయింట్ అడిగి డిఫెన్స్లో తీసుకొచ్చి క్రాస్లోకి తీసుకొచ్చి అడిగి నిన్ను అడిగిందే వాడిని అడిగిందే నిన్ను అడిగి, ఇంతమంది 5 సాక్షులు ఒకే పాయింట్ ఒకడికొకడు తెలియకుండా ఎందుకు అడుగుతారంటే, నిజమైతే అందరూ ఒకటే చెప్తారు, అబద్ధమైతే 70 తప్పులు చెప్తారు. అబద్ధాలు 70 తప్పులు చెప్తారు, అక్కడ కేసులు పోతాయి. కేసుని అడుగుతున్న కేసు ఎలాగైనా ఇండియాలో కేసు ఎలాగైనా పెట్టచ్చండి, కానీ గుర్తుపెట్టుకోండి, తప్పుడు కేసులు నిలబడవు, దొరికేస్తారు. స్టోరీస్ క్రియేట్ చేస్తే దొరికేస్తారు, వాదనలు నిలబడవు. ఈదులైతే నోరేసుకుని గొడవ, ఆడు తప్పు ఈడు తప్పు. ఈదులో ఆడేచ్చు గొడవ, జడ్జి గారి ముందు గొడవాడు అంటే అయ్యగారు అటు తోలు తీసేస్తారు. అక్కడ ఎక్కువ ఏం అడుగుతున్నావు, నేను చెప్తున్నావు అని అడుగుతారు. అక్కడ నేను చూసాను అవన్నీ. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదాడు. మరే కూటమి ఏమనుకుంటున్నావు, ఇది అనుకుంటున్నావా, గుడి అనుకుంటున్నావా, వాళ్ళు దగ్గర ఎట్టుకుని చెప్పేవాడు. నువ్వు సాక్ష్యం ఉండలేదు పోబాయిడికి చెప్తారు. ఇలా గుర్తుపెట్టుకో, తాళమితో వినవాలి సార్. మా విషయం అన్నీ మీకు తెలుసు సార్, మిమ్మల్ని గౌరవిస్తున్నాను. అగ్రిప్ప రాజా మొదటి పాయింట్ పొలైట్గా చెప్తున్నాడు, మర్యాదగా మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయత అనే పేరుతో మర్యాద పోగొట్టకండి. అధికారుల దగ్గర వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చేయండి, వాళ్ళకి ఇచ్చేయండి. 2వ వచనంలో చెప్తున్నాడు, నువ్వు ఏవైతే చెప్పాలనుకున్నా కొంచెం ఓపికతో వింటే చెప్పేస్తాను సార్, చాలా స్పీడ్గా చెప్పేస్తాను సార్ అన్నాడు. నేను కూడా స్పీడ్గా చెప్పేస్తాను, వినేయండి. ఏం చెప్తున్నాడు సార్? నా ప్రొఫైల్ చెప్తాను సార్. 4వ వచనంలో మొదటి నుండి, యెరూషలేములో నా జనము మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎదుగురు, వారు మొదటి నుండి ఎరిగిన వారు గనక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను వారి మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడిగా ప్రవర్తించింది. సార్ వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు కాదు సార్, నా మీద కేసెట్టింది మా ఊలే.
బయట వాళ్ళు కాదు సార్. ఇందాక ఆయన మాట్లాడుతున్నాడు, మెజారిటీ సివిల్ కేసులు ఏ కేసులు అంట? దేవాలయాల కేసులు కాదట, సిగ్గుబాలిన విషయం. చెప్పండి. మసీదు కేసులు కాదట, మరి చర్చ్ ప్రాపర్టీ కేసులు. మానవులకి గొడవలు ఎక్కువ ఉంటాయండి. ఏంటో మరి ప్రార్థనకి వెళ్తాం, గడప దాటిన చూసుకుందాం, బైబిల్ ఇంటికాడ వేటిని చూసుకుందాం అంటాము. ఉండు పాస్టర్ గారు వెళ్ళిపోయి చూసుకుందాం అంటాము. ఎన్ని గొడవలు, చర్చ్ అయిపోయి బతికిపోయావు అనుకున్నావు అంటాం మనం. ఎన్ని ఇస్తామో బిల్డప్లు. అందుకే మన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. సరే, ఏం చెప్తున్నాడు? బాల్యము నుండి తెలుస్తారు. నేను సార్ ముక్కు ముఖం తెలియనోడని కేసు ఎట్లేదు సార్. నేను అడుగుతున్నాను, నేను చెప్పేది అబద్ధమో కాదో నా విరోధుల్ని అడగండి. పౌలు గారు ఎంత తెలివైనడంటే, పౌలు గారికి సాక్షులు ఎవరున్నారంటే ఎవరు లేరు. ఎవరున్నా ఇంతో పాటు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈయనకి సాక్షి ఎవిడెన్స్ కావాలి. ఎవరు ఎవిడెన్స్? వాళ్ళకి తెలియకుండానే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనే చెప్పండి ఎవిడెన్స్ చేస్తున్నాడు. చూడండి, అదండి ఆ మనిషి. అందుకే అందరూ పిలుపు వేరండి. పౌలు గారు పిలుపు వేరండి, 12 మంది పిలుపు వేరండి, ఈ మనిషి పిలుపు వేరండి, ఈయన విధానం వేరండి. అందుకే వాళ్ళు ఎలా చెప్తున్నాడు చూడండి. ఎవరైతే కేసు పెట్టారో అడుగుతున్నాను సార్, నేను చెప్పేది అబద్ధమో కాదో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని అడగండి సార్. ఏమంటారు? ఇతను బాల్యం నుంచి మీకు తెలుసా అంటే, తెలుసండి, సొంత చేయించుకున్నా కానీ తెలుసండి మాకు. పరిసయ్యుల టీంలో పనిచేసినట్టు నిజమేనా? చేశాడు సార్. మేము హెల్డర్స్గా పనిచేస్తున్నాం, అందులో మేము పెద్దలుగా ఉన్నాం. మరే మీ దగ్గర పనిచేశాడు? అవును సార్ చేశాడు. సరే, అలా ఓకే అంటున్నాడు, నువ్వు కంటిన్యూ చేయి. చెప్తున్నాడు నెక్స్ట్, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని అంటే సార్ చెప్తున్నాడు 5వ వచనంలో, మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చిన వారికి ఇష్టమైతే నేను మన మతంలో బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయ్యుడిగా ప్రవర్తించి చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమై నిరీక్షణ గురించి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. ఒక మాట అడుగుతున్నాడు చూడండి. ఒకప్పుడు నన్ను నెత్తిమే పెట్టుకున్నారు సార్ ఈ బ్యాచ్ అంతా. శపన కొడితే శబాస్ రా సౌలు ఉండాలిరా నీలట్టుడు మన మతానికి అన్నారు సార్. వీళ్ళు ఆ స్త్రీలను ఇంటెంటాజ్ వచ్చి వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళిపోతుంటే అసలు నీలట్టి గుండె కావాలరా మన సమాజానికి అన్నారు. ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఒకలాగా డీల్ చేస్తావరా? అసలు నువ్వురా మతం కోసం పుట్టావరు, నువ్వు మామూలుడు కాదరా, నువ్వు ఉండాలిరా అన్నారు. ఎవరిని? పౌలు గారు. పొగుడారు, అదన్నారు, ఇదన్నారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు, నెత్తిని పెట్టుకుని ఊరేగారు, గొప్ప మాటలు చెప్పారు. ఇప్పుడు అదే నోర్లు అయ్యా ఒకప్పుడు పొగుడినోళ్ళు వెళ్ళే, ఇప్పుడు నా మీద కేసు పెట్టిన వాళ్ళు వెళ్ళే. ఎందుకు కేసు పెట్టారు ఇప్పుడు చెప్తున్నాను. మాకు ఆస్తి గొడవలు ఏమీ లేవు సార్. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అన్నీ వదిలేసి తిరుగుతున్నాను నేను. మాకు ఆస్తి గొడవలు కానీ, ఈ ఎకరాల గొడవలు కానీ, మాకు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్, అసలు ప్రాపర్టీ విషయాలు కాదు సార్. అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, దేవుడిచ్చిన ఒక ప్రాపర్టీ ఉంది, దేవుడిచ్చిన ఒక ఆస్తి ఉంది, ఆస్తి వాగ్దానంగా ఉంది. ఆ ఆస్తి కొరకు మా పితరుడు అబ్రహాం ఎదురు చూశాడు, మా పితరుడు ఇస్సాకు ఎదురు చూశాడు, మా పితరుడు యాకోబు ఎదురు చూశాడు, మోసే, ప్రవక్తలు అందరూ ఎదురు చూశారు. ఆ ఆస్తి ఏదో కాదు సార్, వాగ్దానం. ఆ వాగ్దానంలో ఉన్న ఆస్తి ఏంటంటే మెస్సయ్య వస్తాడు, అదే ఆస్తి. మెస్సయ్య వస్తాడని ఏ నిరీక్షణ కొరకైతే వీళ్ళు ఎదురు చూశారో, ఏ నిరీక్షణ ప్రకటించుకుంటూ అబ్రహాం తిరిగారో, ఆ నిరీక్షణ కొరకే నేను ప్రకటిస్తున్నాను. ఆ నిరీక్షణ కొరకు ఇంకా ప్రకటించకండి, ఆయన వచ్చేసాడు, ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం కాదు. ఆ నిరీక్షణ ఎవరో కాదు, ఆ మెస్సయ్య ఎవరో కాదు, నజరేతులో పుట్టిన యేసుడని చెప్పాను సార్. అక్కడ వచ్చింది సార్ మా గొడవ అన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? కేసులో ఆయనేంటో చెప్పేస్తున్నాడు. చెప్పండి నెక్స్ట్ కేసు ఏంటో కూడా చెప్పారు. అదండి ఆ మేధశక్తి ఉండాలండి. 10వ తరగతి పాస్ అయిపోయిన వెంటనే మేము సేవకు వచ్చేస్తున్నాం అంటే ఏం చేస్తావు? కరోనాలో పాస్ అయిపోయావా? ఏం చేస్తావు అడుగుతున్నాను, ఏం చేస్తావు? ఇప్పుడున్న విశ్వాసులు మనకన్నా తెలివైన వాళ్ళండి. ఇప్పుడు మనకన్నా తెలివైన వాళ్ళు. ఇంత వంకరోళ్ళకి, తెలివైన వాళ్ళకి వాక్యం చెప్పాలంటే చదువుకోవద్దండి. ఇలాంటి వ్యక్తులకి ఈ సొసైటీకి రోజు రోజుకు కొత్త పంతులు దొక్కుతున్న ఈ సొసైటీకి వాక్యం చెప్పాలి అంటే ఒక థియలాజికల్ స్టడీ వద్దండి.
సొసైటీలో ఉన్న హిస్టరీ మనకు తెలియవద్దండి, సొసైటీ ఎలా ఉందో, ఈ పాయింట్ ఆఫ్ లా ఏంటో మనకి ఇవేం తెలియకుండా మనం తగునమ్మా అని తయారైతే నేను అడుగుతున్నాను, ఏం చేస్తావు యేసుక్రీస్తు వారిని గురించి? ఇలాంటి డిఫెన్స్ ఎదుర్కోగలవా? పౌలు ఎదుర్కొంటున్నాడు. బాగా చదువుకున్న అబ్బాయి అండి ఆయన. యూనివర్సిటీలో గమలి అనే ప్రొఫెసర్ ఉంటే ఆ సార్ దగ్గర నెంబర్ 1 స్టూడెంట్ ఎవరో తెలుసా? పౌలు గారు. ఆ ప్రొఫైల్ ఉంది ఆయనకి. ఆయన అంటున్నాడు, నేను చెప్తున్నాను సార్, ప్రాబ్లం మాకు వాళ్ళకి గొడవ ఎక్కడ వచ్చిందంటే, ఏ పితరులు ఎడతెగకు ఎదురు చూస్తారో 7 వచనం, 12 గోత్రంలో ఎడతెగ దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందని నిరీక్షించున్నాడు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. ఏటట అసలు గొడవ ఎక్కడొచ్చిందంటే ఆస్తుల గొడవ కాదు సార్, మరి నిరీక్షణ కోసం గొడవ సార్. నేను మాట్లాడుతున్నాను సార్, అసలు వీళ్ళకి మైండ్స్ పనిచేస్తే, లాజిక్ అనేది రీజనబుల్ లాజిక్ ఉంటే ఒక మాట అడుగుతున్నాను సార్, వీళ్ళ నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారుగా, నిరీక్షణ కోసం చెప్తున్నాను అన్నప్పుడు, అసలు అరెస్ట్ అనే తప్పు నా మీద ఎత్తాలి అంటే అసలు ముందు ఎవరిని తప్పు పట్టాలో తెలుసా? అబ్రహామును తప్పు పట్టాలి, ఇస్సాకును తప్పు పట్టాలి, యాకోబును తప్పు పట్టాలి, పితరులను తప్పు పట్టాలి. పితరులు చెప్పిన నిరీక్షణ గొప్పదన్నారు. అదే నిరీక్షణ కొరకు ఇప్పుడు నేను చెప్తుంటే నన్ను తప్పు అంటున్నారు. నేను తప్పు అయితే వాళ్ళు తప్పు అవ్వాలి, వాళ్ళ తప్పు అయితే నేను తప్పు అవ్వాలి. వాళ్ళు రైట్ అయినప్పుడు నేను చెప్తున్న రైటు. ఏమంటారో లా పాయింట్ అడేసాడు జడ్జి మైండ్లో పడిపోయింది. అప్పుడు పాయింట్స్ మార్కులు వేస్తారు తెలుసా జడ్జిమెంట్లో. ఎలా నిలబడుతున్నాడు, ఇలా నిలబడకూడదు. అక్కడికి వెళ్ళి ఈ కప్స్ ఉంటాయా, ఈ కప్స్ బిగించేసుకోవాలి ఇలా నీట్గా. అక్కడ ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఇలా వందనాలు వచ్చాక వందనాలు అనకూడదు, అక్కడ మళ్ళీ అదో గొడవ, అదో కాదు. వందనాలు జడ్జి గారు అన్నారంటే అయిపోయాం. కానీ అక్కడ చక్కగా వెళ్ళి నిలబడతారు. చక్కగా ఒక పద్ధతి, నీ 2 కాళ్ళు స్ట్రైట్ ఉండాలి. ఈ యాటిట్యూడ్కి కూడా మార్కులు ఉంటున్నాయి. వీడు ఎలా ఉంటున్నాడు, ఏంటి వీడి చూపులు ఎక్కడ ఉంటున్నాయి, రెక్లెస్గా నిలబడుతున్నాడు, ఇవన్నీ గమనిస్తారండి. అవన్నీ పాయింట్స్ మెయింటైన్ చేస్తున్నాడు పౌలు గారు. మెయింటైన్ చేస్తూ అని అంటున్నాడు, ఇదిగో అయ్యా నేను ఒక మాట అడుగుతున్నాను అయ్యా, ఒక పాయింట్ మీరు గుర్తుపట్టండి. మీకు లా తెలుసు అంటే మా ఆచారాలు ఏంటో తెలుసు, మా పితరులు అంటే ఏంటో తెలుసు, మా వివాదాలు అంటే తెలుసు, మాలో ఉన్న మౌలికమైన మూలాలన్నీ మీకు తెలుసు కనుక మీకు చెప్తున్నాను. అబ్రహాం గారు మీకు తెలుసు కనుక చెప్తున్నాను. అసలు ఈ పాయింట్లో నన్ను తప్పుపడితే ముందు ఎవరిని తప్పుపట్టాలి సార్ చెప్పండి సార్? అబ్రహాం గారు రైట్ అయితే లా ప్రకారం చెప్పండి, నేను కూడా రైటే కదా సార్. బాగుంది, కంటిన్యూ అన్నాడు. ఎవరు చూపించుంటాడు, నాకు తెలుసు లుక్ ఇచ్చుంటాడు ఎవరు. పాయింట్ బాగుంది. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఒకసారి. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. 8వ వచనంలో, దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మదగినదని మీరు ఎలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమున విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొట్ని. ఏమని చెప్తున్నాడు చూడండి, ఒక మంచి మాట అన్నాడు చూడండి. మృతులను దేవుడు లేపుతాడన్న సంగతి నిజమని నమ్ముచున్నారు, ఎంచుచున్నారు, అవునా కాదా అన్నాడు. చాలా తెలివైనడండి. ఈయన మీద కేసులు పెట్టిన వాళ్ళు 2 వర్గాలు పెట్టారు. ఒకరు పరిసయ్యులు, సద్దుకాయలు. పరిసయ్యులు పునరుద్ధానం ఉందని నమ్ముతారు. సద్దుకాయలు పునరుద్ధానం లేదు, ఏమీ లేదు, వ్యవహారం అంతా ఎక్కడ ఉందంటారు. ఎవరు? సద్దుకాయలు. నా మాట అర్థమవుతుందా? దేవదూత లేదు, దేవుడు, పరలోకం ఇవన్నీ కాదు. అంతా ఏమైందంటే ఇక ఆత్మల ఉనికి ఏమీ లేదు, పునరుద్ధానం లేదు, అంతా ఇదే. ఇదిగో ఇప్పుడు కాస్త గుప్పుడు మెతుకులు తినండి, కాస్తంత ఆనందంగా బతకండి, చచ్చిపోయిన తర్వాత నరకం, పరలోకం ఇలాంటి జడ్జిమెంట్లు ఏమీ లేవు, ఉన్న జీవితం ఇదే. ఈ 60 ఏళ్ళ జీవితం తర్వాత ఇంకోటి లేదు. ఉనికి లేదని నమ్మేది ఎవరు? సద్దుకాయలు. ఉనికి ఉందని నమ్మేది ఎవరు? పరిసయ్యులు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక పాయింట్ పడేశాడు పౌలు గారు. పునరుద్ధానం ఉందని నమ్మరంటే వీళ్ళిద్దరూ కలిసి కేసు పెట్టారు. ఎవరి మీద? పౌలు గారి మీద. ఇప్పుడు వీళ్ళిద్దరు వింటుండగా, జడ్జి గారు వింటుండగా, అసలు పునరుద్ధానం ఉందని నమ్ముతున్నాం కాదు సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు పాయింట్ మధ్యలో అసలు ఇప్పుడు ఇద్దరు గొడవ చేస్తుంది. ఎవరిద్దరికి? ఉండవు పౌలు ఒకసారి ఆగండి, ముందు మనం మాట్లాడుకుంది. ఏంటి అసలు దీని గొడవ ఏంటి అంట. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు పౌలు గారిని పాయింట్అవుట్ చేయాలంటే ఇది కావాలని చూడండి, శత్రువుని ఎలా బలహీనపరుస్తున్నాడు. తెలివైనడండి.
ముందు వాళ్ళ మధ్య కిరికిరి కావాలని కిరికిరి పెట్టాడు. ఆ కిరికిరి ఏంటి తెలుసా? అసలు పునరుద్ధానం గురించి మీరు ఏమంటారంటే పరిశీలు అందరూ ఉందంటాం అన్నారు. వీళ్ళలా చూశారు. ముందు కేసు అవని అన్నారు, లేదు పునరుద్ధానం ఉందన్నారు. ఆగండ్రా, కేసు అవని అన్నారు, ఉందే పునరుద్ధానం ఉందన్నారు. నీడిగా ఆగలేదు, లేదురా ఉందరా, లేదురా ఉందరా, లేదురా ఉందరా, లేదురా ఉందరా, లేదురా ఉందరా. ఇప్పుడు బాగానండి, ఈ శత్రువు సాక్ష్యాల్లోనే ప్రత్యేకించి ఒక టీం తెలియకుండానే ఎవరి వైపుకి వచ్చేసింది చెప్పండి. అది పౌలు అంటే, గుర్తుపెట్టుకో. అది పౌలు అంటే. ఇప్పుడు శత్రువుల్నే, విరోధుల్నే తనకు తెలియకుండా సాక్షిగా తిప్పేసుకున్నాడు. దిగాడు రంగంలోకి, మాట్లాడుతున్నారు. ఏమంటారు సార్ అనగానే ఆయన ఏమంటారు? ముందు ఇద్దరు గొడవ వేసుకుంటున్నారు. సగం వీక్ అయిపోయింది కేసు. కిందికి, యెరూషలేములో నేను ఎలాగ చేస్తున్నాను, నేను ప్రధాన యాజకుని వల్ల అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించుదని. పౌలు గారి లైఫ్లో ప్రతిసారి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పనా? స్టెఫెన్ జ్ఞాపకం చేసుకుంటాడు. అనవసరంగా మత ముసుగులు ఆ కుర్రని చంపేస్తాను. అనవసరంగా ప్రేయర్ చేసినప్పుడు స్టెఫెన్ గుర్తొస్తాడండి. చివరికి కోర్టులో నిలబడి వాదిస్తున్నప్పుడు కూడా ఆ నీతిమంతుడైన స్టెఫెన్ కేకలు ఇంకా గుర్తొస్తున్నాయి. సార్ ఆనెస్ట్గా చెప్తున్నాను సార్, ఆ మైక్ని చంపేశాను సార్, నేను మతం అలా నడిపించింది సార్ నన్ను. ఇంకా కిందకి చెప్తున్నాడు, సమ్మతించాను అనేక కార్యాలు సమాజ మందిరములలో వారిని దండించి వారు దేవదూషణ చేయుచున్నట్లు బలవంతము పెట్ట చూస్తున్నాయి. కావాలని ఒక పెద్ద కేసులు పెట్టాను సార్. ఏంటంటే వీళ్ళని సాదాసీద పాయింట్స్లు ఇరికిస్తే వీళ్ళు దొరకరని దేవదూషణ, బ్లాస్ఫమీ అన్నాను ప్రతిసారి. దేవదూషణ యూదులలో దేవదూషణ అంటే వెంటనే నిలువుటంగిలు ఇలా సింపేసుకుని వెంటనే బూడు జల్లుకుని ఎవడైతే దేవదూషణ చేస్తున్నాడో వాడిని ఏం చేస్తారు చెప్పండి? చంపేస్తారు. స్టెఫెన్ని మామూలుగా చంపలేదు సార్, దేవదూషణ అనే ఒక నేరమే చంపేస్తాం. ఇలా స్టెఫెన్నే కాదు చాలామందిని చంపాం. దేవదూషణ అనే పాయింట్ మీద చాలా సీరియస్గా తీసుకుంటాం. వ్యాలిడ్ పాయింట్ అది, అందుకే ఆ పాయింట్లో చంపేస్తాం. ఇప్పుడు ఈ మధ్య కూడా మీరు మొదలు మీరు గమనిస్తున్నారా? కావాలని మన నోటంట కావాలని దేశాన్ని అనేలా చేయడం, మన దేశ గౌరవాన్ని అనేలాగా చేయడం, కావాలని మన దేశంలో ఉన్న ఉన్నతమైన వ్యక్తుల్ని మన నోటంట దిగజార్చేలా మాట్లాడాలని మన మీద స్క్రీన్ రికార్డులు రెడీ చేయడం, ఇవన్నీ వాళ్ళు మాట్లాడితే మనం వాళ్ళ కౌంటర్లు ఇవ్వడానికి మనం ఏం చేస్తామంటే మనం ఈ కంగారులో దేశాన్నో దేశ నేతలను ఏదో అనేస్తాం, తీసుకెళ్ళి లోపలాడేస్తారు. మనం తెలుగుగా ఇరికించేయడం అనమాట. ఈ మధ్య ఒక పాయింట్ తిప్పుతున్నారు చూసారు, ఇది ఒక పెద్ద లాజిక్ లాగా. ఎక్కడో ఢిల్లీలో నేను ఒక పాయింట్ చెప్పాను, ఒక మెసేజ్ చెప్పాను. ఢిల్లీలో చెప్పిన మెసేజ్ ఏంటంటే, ఈ ఎథెన్స్ పట్టణంలో పౌలు గారు ఇచ్చిన ఆ మెసేజ్కి ఎథెన్స్ గ్రీకు రాజధాని ఎలా అవాక్ అయిపోయింది ఆ మెసేజ్ చెబుతూ అబ్దుల్ కలాం గారిది ఒక పాయింట్ చెప్పాను నేను. అది కట్ చేశారండి ఈ బత్తాయిలు అందరూ. మరి మనం బత్తాయిలు అని అనకూడదు కదండి, అంటే మనల్ని గొర్రెలు అంటున్నారు, కొండ గొర్రెలు. మనం అనకూడదు కానీ మనకు బైబిల్లో పర్మిషన్ ఇవ్వలేదు కానండి. మేము గొర్రెలు అయితే మీరెవరు మరి అనకూడదు. మరి ఇంకా మేము గొర్రెలు అయితే మరి మీకు ఒకటి ఉందిగా, ఒక యానిమల్ ఉందిగా, మీకు పేడ ఉందిగా, దాని టాయిలెట్ తాగుతారుగా. మేమంటే మేము అనం ఎందుకు చెప్పినా మాకు బైబిల్ ఎథిక్స్ నేర్పించింది. ఒకటి వాళ్ళు నేను ఎత్తినప్పుడు ఆ పాయింట్ ఎంతకు సందర్భంగా చెప్తున్నాను. ఆ పాయింట్ నేను ఎత్తింది ఏంటంటే, అబ్దుల్ కలాం గారు, బాగా వినండి, వీలైతే కట్ చేసి పెట్టండి, నాకు ప్రాబ్లం లేదు. అబ్దుల్ కలాం గారు ఆయన వర్ధంతి జరుగుతున్న టైంలోనూ జయంతి జరుగుతున్న టైంలో ఫేస్బుక్లో నేను చదివాను ఒక కంటెంట్, ఎప్పటికీ నా దగ్గర ఉంది అది. ఆయన మేధాశక్తి చిన్నప్పటి నుంచి ఉంది అనడానికి, రిలీజన్ పట్ల కూడా ఆయన ఎంత బ్రైట్గా ఆలోచించాడో చెప్పడానికి ఆయన మీద కొన్ని పాయింట్స్ రాస్తూ ఏమన్నారంటే, చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఆయన టెంపుల్ తీసుకెళ్ళారట. టెంపుల్ తీసుకెళ్తుంటే ఈ ద్వారాల ముందు సింహాలు ఉన్నాయి. సింహాలు ఉన్నప్పుడు ఈ సింహాలను చూసిన వెంటనే చిన్నపిల్లోడు కనుక వెంటనే భయపడి, నాన్న సింహం అని ఇక్కడ ఆ నాన్న మీదకి ఒకేసారి పైకి ఎగబడేసరికి వాళ్ళ నాన్నగారు, నాన్న భయపడకు, అవి బొమ్మ సింహాలు, ఏమి ఇచ్చేవన్నారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు అన్నారట, నాన్న
మరి సింహాల బొమ్మ అయినప్పుడు సింహాలు ఏమి చేయు బొమ్మ సింహాలు అన్నప్పుడు మరి లోపల దేవుడు కూడా బొమ్మే కదా నాన్న, ఏం చేస్తాడని తీసుకొచ్చావు అని అడిగాడు ఆ రోజు. ఆ పాయింట్ నేను చెప్తే వీళ్ళ పెద్ద లాజికల్ పాయింట్లు కదా కట్ చేసి అబద్ధాలు చెప్తారు క్రైస్తవ గొర్రెలు అని నా ఫోటో ఎట్టి వీడియో పెట్టి, అబ్దుల్ కలాం గారు ముస్లిం అయినప్పుడు గుడికి ఎలాగెళ్తాడు? ఇదో లాజిక్. మరి అయ్యా నిన్న మాట్లాడుతున్నాను చెప్తున్నాను, అబ్దుల్ కలాం గారి యొక్క నాన్నగారు వృత్తి ఏంటో కనుక్కో ముందు, చదువు బయోగ్రఫీ చదువు ముందు, వాళ్ళ నాన్నగారు వృత్తి ఏంటో కనుక్కో. మళ్ళీ ఒక మాట్లాడుతున్నాను, అబ్దుల్ కలాం గారు అమ్మగారు ఫొటోస్ గూగుల్లో ఉంటే ఒకసారి చూడు మెడలో ఏముందో, నుదుటికి ఏముందో, చెంపలకు ఏమున్నాయో ఒకసారి చూడు. ముస్లిమ్స్ అన్నావుగా, చూడు ఒకసారి. వాళ్ళు ఇండియన్ ముస్లిమ్స్ అయినా మన కల్చర్లో చాలా వాటిలో మమేకమై ఉన్నారు. అక్కడ వరకు ఎందుకండి, ఇప్పటికీ చాలామంది ముస్లిమ్స్ తిరుపతి వెళ్ళరండి, ఇప్పటికి వెళ్ళరా. నేను మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళ నాన్నగారు వృత్తి ఏంటి? వాళ్ళ నాన్నగారు వృత్తి ఏంటంటే ఆ రామేశ్వరం ఉందిగా పైన, అక్కడ ఆయన నావ నడిపించేవాడు. నావ ఎవరు? అబ్దుల్ కలాం గారు నాన్నగారు. ఈ నావ నడిపిస్తున్నప్పుడు ఈ నావ అటు నుంచి నది నుంచి అటు, ఇటు నుంచి అటు నదిలో తిప్పుతూ ఈ హిందూ దేవాలయాల్ని యాత్రికులు చూపించడానికి గైడ్గా పనిచేసేవాడు ఎవరు? అబ్దుల్ కలాం గారు నాన్నగారు. అంటే అబ్దుల్ కలాం గారు నాన్నగారు హిందూ టెంపుల్కి లేదా ఈ వారధికి గైడ్గా పనిచేస్తున్నట్టే ఖచ్చితంగా ఆయన టెంపుల్కి వెళ్తాడా వెళ్ళడా చెప్పు. ఈ చదవరు. నెక్స్ట్, అప్పటికి ఆయనకి 5 ఏళ్ళు వచ్చేసరికి చనిపోయాడంటే 5 ఏళ్ళు కుర్రోడికి అడుగుతాడు, నీకు నాకు 5 సంవత్సరాలు తాగుతాం మనం. ఆయన తెలివైనడు కనుక అడుగుతాడు. ఆయన తెలివైనడు కనుక అడిగాడు నీకు వీలైతే రా, నువ్వు కెమెరా పెట్టుకుని అడిగితే రా, నీకు మైక్ ఇస్తాం, మేము మైక్ తీసుకుంటాం, నువ్వు డిఫెన్స్ అయ్యి మేము డిఫెండ్ చేస్తాం, ట్రూత్ ఏంటో బయటికి చెబుతాం. వస్తావా? రావు. ఎటకారం చేస్తావు, అమ్మని తిట్టేస్తావు, భార్యను తిట్టేస్తావు, ఇంకా నా పిల్లల్ని తిట్టేస్తావు, అందరిని తిట్టేస్తావు. నీ గ్రంథం విలువలు నీకు నేర్పించలేదు, నా గ్రంథం విలువలు నాకు నేర్పించింది. నీ గ్రంథం కనీసం గౌరవం నీకు నేర్పించలేదు, నా గ్రంథం ఎదుటోడు ఎలాంటి వాడని గౌరవించమని నేర్పించింది. ఇప్పుడు చెప్తున్నాను, నీకు ఓపుకుంటే గూగుల్లో చదువు. ఎందుకంటే పుస్తకాలు ఎలా కొనవు కనుక గూగుల్లోనే ఫేస్బుక్లోనే ఉంటావు కనుక గూగుల్లో చదువు ఒకసారి. అబ్దుల్ కలాం గారు నాన్నగారు వృత్తి ఏంటి, అబ్దుల్ కలాం గారు మదర్ ఎలా ఉన్నారు, వీళ్ళు ఏ కల్చర్ ఫాలో అయ్యారు, వాళ్ళ బిలీఫ్ ముస్లిం అయినా వాళ్ళు ఏ కల్చర్లో వాళ్ళు నడిచారో ఒకసారి చదువు. అప్పుడు అర్థమవుద్ది ఆయన టెంపుల్కి వెళ్ళాడా వెళ్ళలేదా. ఓకే, వదిలేసేయండి. పౌలు గారు అంటున్నారు, దేవదోషణ అనే ఒక పాయింట్ మీద ఇరిగించేస్తాం. మన దేశంలో కూడా కావాలని మన నోటితో దేశాన్ని తిట్టించడం, కావాలని మన నోటితో దేశ అధినేతను తిట్టేలా మనం మాట్లాడితే చివరికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్పనండి? సువార్తకు ప్రాబ్లం వస్తుంది. అందుకే ఆయన ఒప్పేసుకుంటున్నాడు, అయ్యా మేము తెలివిగానే మేము చాలామందిని దేవదోషణ అనే పాయింట్ మీద మేము ఇరికించేస్తాం. కిందికి చూడదు, ఇతర పట్టణాలకు వెళ్ళి వారిని హింసించుచుంటిని, ఒక మాట చదువుతాను చూడండి, కిందికి అలా చదువుతూ వచ్చి మునుకొనలు అనే పదం ఉంటుంది చూడండి ఒకసారి. వచనం 14 వచనం. మేమందరం నేలపడినప్పుడు సౌల నన్ను ఎందుకు హింసించున్నావు, మునుకొనలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటి. మునికొనలంటే మదం ఎక్కిన ఎద్దు ఉంటుందిగా, మదం ఎక్కిన ఎద్దు, అది ఆంబోత్ అంటారు దాన్ని. ఈ మధ్య చూసారా, ఎల్లెళ్ళి ఆటో గుద్దేసిందండి దాన్ని, టపక్కమని ఆటో ఎగిరిపోయింది. అలాగే మదం ఎక్కిన ఎద్దు అది. వచ్చి ఆ స్కూటీ మీద వస్తున్నాడు, ఆడింతలో ఉన్నాడు, ఆడు గుర్తే పోయి ఈ డివైడర్ మీద పడిపోయాడు. మదం ఎక్కిన ఎద్దులు ఉంటాయి చూసారా, దానికి ఎంత మోపురు ఉంటుంది పైన తెలుసుగా, దానికి ఎంత మోపురు ఉంటుంది మదం ఎత్తిన ఎద్దులు. అవి అప్పుడప్పుడు ఒకసారి వస్తాయి వాటికి, ఆడికి ఒకసారి వచ్చిందంటే ఆటోలు వాటిని తొక్కుంటూ వెళ్ళిపోతాడు. కారు తొక్కేస్తాయి, BMW కారును తొక్కేస్తాయి, ఏ కారు ఏం తొక్కేస్తాయి. ఆడికి వచ్చిందో ఊపి ఇంకా దాన్ని ఎవడ ఆపలేడు. అలాంటి బుల్ ఫైట్ ఈ సీన్స్ మీరు చూడండి. బుల్ ఫైట్లో
ఆ బుల్ని కంట్రోల్ చేయడానికి ఆ పైన ఉన్నోడు ఎవడైతే ఉన్నాడో ఆటగాడు ఏం చేస్తాడు చెప్పనా, దాని పొగరు ఇంకా తగ్గించడానికి దాని మీద ఒక కొన గుచ్చుతాడు. అది మునికొన అంటే. అది దాని పొగరు తగ్గించగలదు. ఈ పైన ఇలా కొనలు గుచ్చేస్తారు, 1 by 1 ఇలా గుచ్చేస్తారు. అది ఎగిరే కొద్ది గుచ్చేస్తారు. దానికి సూదిగా ఇనపూసలు ఉంటాయి, వాటి కొన అంటారు. వాటిని గుచ్చి 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 దాని రక్తం కారిపోయి అది డల్ అయిపోయే వరకు తగ్గించేస్తారు. పౌలుని ఏమన్నా చెప్పనా, మతం అనే ముసుగులో ఎద్దులాగా పరిగెడుతున్నావు, గుచ్చి అతను ఏమనుకున్నావు అన్నాడు పౌలుని ఇలా అన్నాడు. ప్రభు గుర్తుపెట్టుకో, ఎగురుతుంటున్నావు, తంతావా తన్ను, నువ్వు క్రైస్తవ్యం తనితే కాలు ఎగిరిపోద్దేమనుకుంటున్నావు, నువ్వు క్రైస్తవ్యాన్ని గుర్తే నీ శిరస ఎగిరిపోద్దేమనుకుంటున్నావు, మునుకొనలు తన్నుతున్నావు, నువ్వేమనుకుంటున్నావు. మదం ఎక్కిన ఎద్దు తిరగబడితే అది ఎలా అయితే మునుకొనలకు ఎదిరితే సస్తాదో, నువ్వు కాడ అలా ఉన్నావు. సూదైన నాగల దగ్గరికి వెళ్ళి దాన్ని కాలుతో తన్నండి గట్టిగా, ఏమవుద్ది, నాగల పోద్దా, కాలు పోద్ది. డాక్టర్గారు అడుగుతారు, ఏం చేశారంటే తన్నాను సార్ అన్నాడు. దేని తన్నాడు, నాగలు తన్నాను సార్, జాయిన్ చేసిండి అంటారు. పౌలు గారు చెప్తున్నారు, ప్రభు చెప్తున్నాడు పౌలుకి, జాగ్రత్త, నేను పిలుస్తున్నాను, పలుకుతున్నాను, ఒక మాట నీకు చెప్తున్నాను, లే, నువ్వు నాకు కావాలి, నేను చెప్తున్నాను హెబ్రీ భాషలో, నువ్వెవరని నన్ను అడిగావుగా, నువ్వు హింసించుచున్నా దైవాన్ని ఏమనుకుంటున్నావు, నువ్వేదో మతమే పెద్ద భక్తి అనుకుంటున్నావు, అది కాదు, నేను చెప్తున్నాను, నీకు క్షమాపణ ఇచ్చాను, నీకు నేను చెప్తున్నాను రా, నేను నీతో మాట్లాడుతున్నాను రా, నువ్వు వచ్చి సాక్షిగా నిలబడు. ఎప్పుడైతే నిలబడ్డాడు, ఇది నీవు నన్ను చూసి ఉన్న సంగతియు, నీ కనబడబో సంగతియు, నీకు పరిచయానికి సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్న, నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన ఆలు కలగకుండా నేను కాపాడదును, వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకి తిరిగి. ముగించేద్దాం చూడండి, ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడు చూడండి. మొత్తం చెప్పేస్తున్నాడు, ఆయన దర్శనం ఏంటో చెప్పేస్తున్నాడు, కేసు ఏంటో చెప్పేస్తున్నాడు, చిన్నప్పుడు గొడవలు చెప్పేస్తున్నాడు, పెద్దప్పుడు గొడవలు చెప్పేస్తున్నాడు, మొత్తం గొడవలు చెప్తున్నాడు. అంటే ఓ పక్క ఆయన గురించి చెప్పేస్తున్నాడు, మరో పక్క సువార్త చెప్తున్నాడు. అంటే ఈ లైఫ్ ఎవడని చెప్పినా సువార్తతోనే ఆయన లైఫ్ మిళితమై ఉండిపోయింది. అందుకే సువార్త చెప్తున్నప్పుడే టెస్ట్ మనీ కూడా వచ్చేస్తుంది. కేసు తేలిపోతుంది. చెప్పండి, సువార్త వచ్చేస్తుంది. చెప్తూ ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఇంపార్టెంట్ మెసేజ్ నోట్ చేస్తున్నాడు. అయ్యా 3 పాయింట్స్ చెబుతున్నాను అయ్యా. ఆ 3 పాయింట్స్ ఏంటంటే, నా పిలుపు చీకట్లో నుంచి వెలుగులోనికి రప్పించాలి, నెక్స్ట్ సాతాను అధికారం నుంచి దేవుని వైపుకి రప్పించాలి, నెక్స్ట్ విశ్వాసము చేత పాపక్షమాపణ కలిగజేయాలి, నెక్స్ట్ కన్నులు తెరిచేలా చేయాలి. ఈ 4 పాయింట్స్ మెసేజ్కి కీలకమైనవి ఇవేనండి. ఒక మెసేజ్ ఇది అవసరమైన మెసేజా కాదనడానికి అదే మనం చూడాల్సిన పాయింట్స్. ఆ 4 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఆ 4 పాయింట్స్ ఏం చెప్తున్నాడు? 1, చీకట్లోంచి వెలుగులోకి రావాలి. 2, సాతాను అధికారం నుంచి దేవుని వైపు రావాలి. 3, పాప క్షమాపణ కోరుకోవాలి. 4, కన్నులు తెరబడాలి. ఇప్పుడు రివర్స్ చెప్తున్నాడు, చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి అంటే ఏం చేయాలి? చీకట్లోంచి వెలుగులోకి రావాలి అంటే కిందకి చెప్తాడు, నజరేయుడైన యేసుని నమ్మాలి, అప్పుడు బ్రైట్నెస్ వస్తుంది సార్. సాతాను అంధకారం నుంచి దేవుని వైపుకు తిరగాలంటే మళ్ళీ నజరేయుడైన యేసుని నమ్మాలి, కన్నులు తెరవబడాలి, పాప క్షమాపణ రావాలి, మా జీవితాలకు ఒక అర్థం దొరకాలి అంటే చెప్పండి, నజరేయుడైన యేసుని నమ్మాలి. నా పిలుపు సార్ ఇది. మీకు చెప్తున్నాను సార్, నేను చీకట్లోంచి ప్రజల్ని వెలుగులోకి నడిపించడానికి వచ్చాను. ఏం సార్ ఇది నేరమా చెప్పండి? మనుషుల్ని సత్క్రియల్లో నడవమని చెప్పడం నేరమా? మరో పాయింట్ చెప్తున్నాను సార్, దేవుళ్ళో బతకనని చెప్పడం న్యాయమా? పాడైపోయి తాగేది తిరగడం అని చెప్పడం నేరమా? దేవుళ్ళో బతకడం అని చెప్పడం నేరమా? దేవుని వైపు తిరగను రా, సాతాను నుంచి బయటకు రండి అని చెప్పాను, వెలుగులోకి రండి అని చెప్పాను. పాప క్షమాపణ కోరి క్షమాపణ పొందుకొని ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయండి అని చెప్తున్నాను. నెక్స్ట్, ఇదిగో కన్నులు తెరచుకోండి, అన్నీ మీ కోణంలో చూడకండి, ప్రపంచాన్ని బిగ్ పిక్చర్లో చూడండి అని చెప్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను సార్, ఇవన్నీ రావాలంటే ఒక మనిషికి యేసు అనే వ్యక్తిని నమ్మాలి సార్. ఇది చెప్తున్నాను సార్, దీనికోసం సార్ గొడవ, మొత్తం కేసు మీ ముందు పెట్టేసి ఇప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి? ఇంకేం చెప్తాడు? నోరు అడిపోయింది ఎవరికి, ఇంకేం చెప్పలేడు, చెప్పాల్సిందంతా చెప్పేశాడు. కిందికి
మొదట దమస్కులోని యెరూషలేములో యూదయ దేశమంతటా తర్వాత అన్యజనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని సంపుటకు ప్రయత్నం చేసి ఆ రోజు దేవాలయంలో నన్ను అరెస్ట్ చేశారు. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది, లేదంటే ఆ జైలు ఎప్పుడో చచ్చిపోవాలి. క్రీస్తు శ్రమపడి మృతుల్లో పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడు అగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రసరింపబోవునని ప్రవక్తలు మోసే ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అలుపులకు గనులకు సాక్ష్యం ఇచ్చుచుంటుని. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, నా పాయింట్ ఖచ్చితమైనది. ఇది హిస్టారికల్గా నమోదు చేయబడిందనడానికి కారణం నేను ఎవరి కోసమైతే ప్రకటిస్తున్నానో, ఎవరి కోసమైతే చెప్తున్నానో, ఎవరి కోసమైతే జీవిస్తున్నానో ఆ వ్యక్తి పునరుద్ధానం చేద్దాం. ఇప్పుడు అడుగుతున్నాను సార్, పునరుద్ధానం జరిగిందంటారా జరగలేదంటారా? పాయింట్ల మీద పాయింట్లు ఇచ్చాడు జడ్జి గారికి. జడ్జి గారు మౌనంగా ఉంటే కింద ఉన్నాడు ఇంకోటి ఎక్స్ట్రాలు చేశాడు పేస్తూ. ఆడేమన్నా తెలుసా? ముగించేద్దాం చూడండి. పౌలు గారి ఈ కేసు అంతా ఎలాగ సమాధానం చెప్తుండగా పేస్తూ, సౌలు నువ్వు ఎర్రువాడివి, అతి విద్య వల్ల నీకు ఎర్రు పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పిన. అందుకు పౌలు ఇట్లా మహాఘనత వహించిన పేస్తూ, నేను ఎర్రువాడిని కాని కానీ సత్యమును స్వస్థబుద్ధి గల మాటలే చెప్తాను. తెలియకుండానే గౌరవిస్తూ అంటించాల్సింది అంటించేసాడు. చూడండి ఇప్పుడు మాట, ఎర్రోడివి, పుస్తకాలు బాగా చదివేది పిచ్చెక్కిపోయి కొంచెం సైకలాజికల్గా డిస్టర్బెన్స్ జరిగిపోయి మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. అప్పుడు అన్నాడు, సార్ ఒక మాట అడుగుతున్నాను సార్, నేను ఎర్రివాడిని కానని నేను చెప్తున్నాను, స్వస్థ బుద్ధి ఉందని చెప్తున్నాను. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి, నేను ఎర్రోడిని కాదన్నానంటే ఎవడు ఎర్రోడు అని చెప్పండి దాని అర్థం చెప్పండి. చూసారా అంటే ఎత్తున్నాడు, చూసారా? బుద్ధి లేదురా నీకంటే, అవును సార్ నాకు బుద్ధి లేదు అంటే ఏంటంటే దాని అర్థం ఏంటండి? అన్నోడికి లేదని. పౌలు గారు ఎంత బాగా అంటున్నారు, సార్ మిమ్మల్ని ఆనర్ చేస్తున్నాను మిమ్మల్ని నేనేమన్నో, నాకు అతి వైద్య వలన ఎర్రే పడితే సార్ నాకు లాజిక్స్ ఎలా చెప్పగలను సార్, స్వస్థ బుద్ధి ఇంకా నాకు మైండ్ ఎలా ఉంటుంది సార్, పాయింట్ బై పాయింట్ నా బాల్యం నుంచి గతాన్ని నేను చెప్తున్నానంటే నా మైండ్ డిస్టర్బెన్స్ అయితే నా బాల్యం నేను ఎలా చెప్పగలను సార్? నా బుద్ధి బాగానే ఉంది కనుక సార్, మెంటల్ కండిషన్ బాగానే ఉందిగా. జడ్జి దగ్గర మెంటల్ కండిషన్ బాగుందా లేదు కూడా ముందు అది చెక్ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. నా మెంటల్ కండిషన్ కూడా బాగుంది సార్, అంత బాగుంది, మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అయినా మీకు అర్థం అవ్వాలండి మా గొడవలు అన్నాడు. ఈ గొడవలు అర్థం అవ్వాలంటే ఒక పాయింట్ తెలియాలి సార్. ఏంటి ఆ పాయింట్ అంటే, మా వివాదాలంటే ఏంటో తెలియాలి, మా ఆచారాలంటే ఏంటో తెలియాలి, అసలు మాకు ఎందుకు గొడవలు అవుతుందో తెలియాలి. మీకు తెలదు కనుక వాయిదాలు వేసేస్తారు, మీరు తేల్చలేదు, నీకు తెలియదు కానీ చెప్పండి. జడ్జి గారికి తెలుసా అని అన్నాడు. ఈయన కాదంటూనే ఆయన పొగుడుతున్నాడు చూడండి ఎవరిని. వెంటనే ఆయనకి ఎలా ఉంటుంటుంది చెప్పండి, అలా సర్దుకుని ఆగవయ్యా కంటిన్యూ అని చెప్తాను. కంటిన్యూ పాయింట్ నెక్స్ట్ అన్నాడు. ఆయన చెబుతూ, అయినా రాజుకి సంగతులన్నీ ఎరుగును కనుక అతని యొద్ద నేను ధైర్యముగా మాట్లాడుతున్నాను. అంటే మీకు తెలదు, మీకు తెలియదు, ఆయనకి తెలుసు. సబ్జెక్ట్ ఆయనకు తెలుసు సార్, మీకు సబ్జెక్ట్ తెలియదు, కేసులా లీగాలిటీ మీరు చూడలేదు సార్, ఆయన లీగాలిటీ చూస్తాడు అని చెప్పి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ఒక్కటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఎందుకు ఆయనకు మరుగై ఉండలేదంటే, నేను చెబుతున్న యేసుక్రీస్తు శిలువ బలియాగము ఒక మూలన జరిగిన కార్యము కాదు. సిటీ నడిబొడ్లో ఆయన సిలివేశారు ఆయన్ని, అందరూ చూస్తుండగా ఊరేగించారు ఆయన్ని, అందరూ చూస్తుండగా ఆయన సిలివేసి చంపేశారు. నేను అడుగుతున్నాను, ఏదో మూల జరిగిన స్టోరీ అయితే నేను కిట్టించాను అనుకోవచ్చు, మీ రికార్డ్స్లో లేవా ఆయన సిలివేసినవి? ఇప్పటికీ లేవా? నజరేతులో పుట్టిన యేసుని ఇదిగో రికార్డెడ్గా ఈ ఖైదీ నెంబర్ ఇదిగో ఈ విధంగా యూదుల రాజు అని ఒక ట్యాగ్ రాసి చంపేసిన హిస్టరీ రికార్డ్స్ మీ దగ్గర లేవా? అయినా ఆ రోజుల్లోనే ఈయన వేరే టౌన్లో జడ్జిగా చేస్తున్నప్పుడు అప్పుడు ఈ సిలువ కార్యక్రమం జరిగిందనే విషయం మీకు తెలీదా? నేను చెప్పేది అబద్ధమైతే హిస్టరీలో నమోదవుతుంది కదా సార్. మూలన జరిగిన కార్యక్రమం కాదు కదా ఇది, మూలన జరిగిన కార్యక్రమం కాదు కనుక నేను చెప్పే వాస్తవాలు కనుక సిటీలో జరిగింది కనుక కేసు సార్కి బాగా తెలుసు. వెంటనే ఒక మాట అన్నాడు కిందకి, తమ్ముడు వాడికి బైబిల్ తీసి ఆ వచనం చదువు, వాడికి బైబిల్ తీసి ఆ నెక్స్ట్ వచనం చదువమ్మ. అగ్రిప్ప రాజా, తాము ప్రవక్తలని నమ్ముచున్నారని ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేజూచున్నావే. ఆగుదామండి.
అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా అన్నాడు. ఏమన్నాడండి? మీరు ప్రవక్తలను నమ్ముతా లేదంటే ఏమంటారు చెప్పండి. యూదులు అంటే ఈ పరిసయ్యులు సద్దుకెళ్ళి కలిసి, సార్ మీరు కేసు వరకు చూడండి, మా ప్రవక్తలను అఘోరపరిచారు, మా మనోభావాలు దెబ్బతింటాయి, మీ కేసు దేవద్దు, ఇంకో మా వండులేండి అంటారు. ఎవరు? మీకు అర్థమైందా? వాళ్ళ ప్రవక్తల్ని డౌన్ చేసి మాట్లాడారు అనుకోండి, ముందు ఇలా ఫీల్ అయిపోతారు. ఎవరు? ఇప్పుడు ప్రవక్తల్ని మేము నమ్మము, మోసే ఎవడో, బాప్టిజం ఇచ్చి యోహాను ఎవడో అని అన్నాడు అనుకోండి, ఎంత పెద్ద అధికారి అయినా వీళ్ళు తిరగబడిపోతారు. ఎవరు? ఇప్పుడు నమ్మట్లేదంటే ప్రవక్తలను అవమానపరిచినట్టు, నమ్ముతున్నామంటే ఆ ప్రవక్తలు చెప్పిన ఆయన కోసమే చెప్తున్నాను, బాప్టిజం తీసుకోండి అంటాడు ఈ మనిషి. ఎవరు? రెండు ప్రాబ్లమే. ఆ టైంలో ఒక మాట, ఇప్పుడు చదువు వాడికి భయం. అందుకు అగ్రప్ప, నేను క్రైస్తవుడిగా అయినందుకు ఈ కొద్ది కాలంలోనే నాకు నచ్చ చెబుతున్నావు. కొద్ది కాలంలో సులభంగా అన్న పదం ఇక్కడ రాశారు, వాడుకలు ఏమని చెప్పినా కొద్ది కాలంలో. అరే ఎంత షార్ట్ టైంలో నాకు బాప్టిజం ఇచ్చేయాలనుకుంటున్నారా అన్నాడు. ఇంత టైంలో మరి కేసు వాదించుకోవడానికి ఉన్న టైం ఎంత, నువ్వేంటో చెప్పుకోవడానికి టైం ఎంత, నీ మీద ప్రమాదం ఉంది అని చెప్పడానికి దాని దగ్గరకున్న ప్రమాదం టైం ఉండదు ఎంత. ఇంత తక్కువ టైంలో నువ్వు నాకు ఏమి చేయాలనుకుంటున్నావు? నన్నే క్రైస్తవం చేయాలనుకుంటున్నావు. ఈ మనిషికి తగిన మాట ఏంటి చెప్పిన? సమయమందును అసమయమందు. దీనికి రివర్స్ మాట చెప్పిన, సమయమందు అసమయమందు మనం సువార్త చెప్పాలి అంటే నెక్స్ట్ దీనికి రివర్స్, సమయమందు అసమయమందు కూడా నువ్వు ముందు ప్రయాసపడడం నేర్చుకోవాలి, అప్పుడు చెప్పగలవు. నా మాట అర్థమైందో లేదు? నువ్వు సమయమందు అసమయమందు వాక్యం చెప్పాలంటే ముందు నువ్వు సమయమందు అసమయమందు కూడా వాక్యం చదవాలి. నా మాట నీకు అర్థమైందా? అంటే అది చెయ్యాలి అంటే ముందు ఇది ఉండాలి నీకు. అప్పుడు నువ్వు ఆ టైం వచ్చేసరికి నువ్వు వాడబడగలవు. నీకు నిద్ర వస్తే బైబిల్ చదువు, నిద్ర వస్తే ప్రార్థన చేయి, ఒక గంట మెసేజ్ చెప్తే అరగా చూస్తామా ఇంకా వదలు పెట్టు అనేసి. అది నీ సమయం అని అడుగుతున్నాను. పౌలు గారు అడుగుతున్నారు, సార్ నా టైం ఏదన్నా సార్ అది సమయమైనను అసమయం. సార్ మీరు ఓపెన్ అయిపోయారు, నేను సిగ్గు లేకుండా ఓపెన్ అయిపోతున్నాను అన్నాడు. ఎవరు? మీరు ఓపెన్ అయిపోయారు సార్, నన్ను క్రైస్తవుని చేస్తాను, మీరు ఓపెన్ అయిపోయారు, నేను కూడా ఓపెన్ అయిపోయి ఒక మాట అంటున్నాను సార్. సార్ ఒక మాట చెప్తున్నా సార్, మనసులో మాట అసలు సార్ ఒక మాట చెప్తాను, సులభంగాను దుర్లభంగానే అసలు మీకే కాదు సార్ బాప్టిజం ఇవ్వాలనుకుంటున్నాను నేను. నా ఫీలింగ్ ఏంటి చెప్పండి సార్, ఈడికి 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 ఇంకో మాట చెప్పండి సార్, వీటికి ఏటికి నా సైన్ ఏవైతే నాకు వేసిన ఈ సంఖ్యలు ఉన్నావో ఈ సంఖ్యలకు కూడా బాప్టిజం ఇచ్చేద్దామన్న ఫీలింగ్తో ఉన్నాను సార్. కాకపోతే వీటికి జీవం లేదని వదిలేసాను సార్ అన్నాడు. గుర్తుపెట్టుకో, వీటికి జీవం లేదని వదిలేస్తారు. అయినా నాకు మాట్లాడుతున్నాను, ఈ సంఖ్యలు తప్ప, ఈ బంధకాలు తప్ప అందరూ నా వల్లే క్రైస్తవులు అవ్వాలని కోరుకున్నది. వీటిని వదిలేసాను సార్, ఫోన్లే అని మాట్లాడవు కనుక, లేదా వీళ్ళు కూడా బాప్టిజం ఇచ్చేద్దాం సార్. ఆయన కమిట్మెంట్ చూసారా సార్? ఈయన పాయింట్ అడిగి చెప్పినా అసలు జడ్జి గారికి బాప్టిజం ఇచ్చేస్తే ఎలా ఉంటుందని ఫీల్ అవుతున్నాడు చూడండి. అది ఇప్పుడు చెప్తున్నాను. కేసు ఏంటో చెప్పేశాడు, నెక్స్ట్ తానేంటో చెప్పేశాడు, నెక్స్ట్ తన యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నాడు చెప్పాడు. మొత్తం చెప్పిన తర్వాత ఆయన ముగిస్తూ ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? సార్ ఇది చెప్పండి, ఈసారి మీకు ఎలా ఉంటాలో ఏమంటే ఈ కేసు తేల్చలేకపోయాడు, దీన్ని వాయిదేసేస్తున్నాం అన్నాడు. ఎందుకంటే ఆయనకే బాప్టిజం ఇచ్చేసిలా అన్నాడు. ఇప్పుడు దీన్ని సుప్రీం జడ్జికి పంపిస్తున్నాం, పై ప్రదేశాలకి కేసుని పంపించండి. వీడు మామూలుడు కాదు. నేను ముగించేస్తున్నాను. సువార్త చెప్పాలన్న ఆశ మనకు ఉండాలి కదండి. నేను ముగించేస్తున్నానండి. సమయమందు అసమయమందు వ్యక్తులు ఎవరైనా వాళ్ళకి సువార్త చెప్పాలన్న ఆశ మనకుంటే ఖచ్చితంగా మన సువార్త చెప్పగలం. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను, ముగిస్తాను. టైం అయింది సార్ వాళ్ళు ఏమనుకోకండి. ఒక మిషనరీ ఉన్నాడు. ఆ మిషనరీ ఎంత వాక్యం చెప్పినా వీళ్ళకి అర్థమయ్యేది కాదు. చాలా విలువైన మాటలు ఆయన చెప్పాడు. ఈ ఆది తెగ వాసులు ఉంటారు చూసారా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తుంటే రిచర్డ్సన్, ఆయన పేరు రిచర్డ్సన్, వాక్యం చెప్తుంటే ఈ ఏజెన్సీ లేదా ఈ దీవుల్లో ఉండే ప్రజలకు ఒక గుణం ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే అంత విని ఇలా సేమ్ సిటీకి మటు గొడవ వచ్చేది వాళ్ళకి. ఈ దీవుల్లో బతుకుతారు కదా, దీవులు, ఈ దీవుల్లో బతుకుతున్న వాళ్ళకి వాకింగ్ చెప్పి అంత వాకింగ్ చెప్తే సాయంత్రం
ఈ తెగోడు ఆ తెగోడు దారిలో పడినప్పుడు ఎంత వాక్యం విని మెసేజ్ అయ్యి అలా వెళ్తున్నప్పుడు ఈడ అవతి వైపు చూసి ఏంటి ఈడు ఇలా వచ్చిరని చూతులకి ఈడ అటు నుంచి చూసి ఏడ్రా అలా చూస్తున్నావు ఏంటి, చూసుకుందాం సాయంత్రం రచ్చబండలో అనేవారు. అలా కూడా చూసా. పూర్వం 10 సంవత్సరాలు గొడవలు ఎలా ఉండేయండి? అంటే గొడవ, అంటే గొడవ, లింగి పైకి గడేసేవారు, చొక్కా పై గుండి ఇప్పారు. మామూలు ఎందుకు పెద్ద గొడవలే ఉండవు, ప్రెస్టేజ్ గొడవలు ఒకప్పుడు మీరు చూసారా? తుమ్మితే గొడవ, దొగ్గితే గొడవ. ఎందుకు దీన్ని ఏమంటారు చెప్పండి? నాగరికత లేనప్పుడు గొడవలు ఎక్కువ ఉంటాయి. నాగరికత లేని వారి మధ్య గొడవలు చెప్తే ఈ గొడవలకి సొల్యూషన్ ఇవ్వడానికి, నెక్స్ట్ సువార్త చెప్పడానికి, వాళ్ళని విద్యాపరంగాను వైద్యపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి పొంది క్రీస్తు వెలుగును వాళ్ళకి ప్రకటించడానికి రిసర్చ్ అని వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్తే అంత వాక్యం విని ప్రసంగమైన వెంటనే గొడవకి వెళ్ళిపోయారట. ఎవరు? ఈ ఆదివాసులు. ప్రసంగమైన వెంటనే గొడవకి వెళ్ళిపోయారు. ప్రతిసారి గొడవకి వెళ్ళిపోతే ఆయన ఫీల్ అయిపోయాడు. 7 సంవత్సరాల నుంచి చెప్తున్నారా మీకు వాక్యం, గొడవకి వెళ్ళనంటారు, ఆయన వెంటనే గొడవకి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు ఇలా ఉండమంటారు, వెంటనే గొడవకి వెళ్ళిపోతారు. ప్రతిసారి మీతో నేను పడలేకపోతున్నాను. మీలాంటి వాక్యం చెప్పే కన్నా ఈ చెట్లకు పుట్లకు వాక్యం చెప్పుకుంటూ పోయారు. మీలాంటి వాక్యం చెప్పే కన్నా ఇంకా ఏ మూర్ఖులు ఉంటారు వాళ్ళకి పోయి వాక్యం చెప్తాను. మీ దగ్గర 7 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉండను. లాస్ట్ సార్ లేదు సార్, ఈసారి మేము వింటాం సార్, ఖచ్చితంగా వాక్యం వింటామంటే అయితే వినండి, ఈసారి ఇంక లాస్ట్ నేను చెప్తున్నాను ఏమనుకుంటా అని చెప్పారు. ఆ రోజు సువార్త చెప్పాడు. ఇస్కరియోతు యోధ అనేవాడు యేసుప్రభువుని అప్పగించేశాడు. ద్రోహి, మనం అలా ఉండకూడదంటే మొత్తం మెసేజ్ ఇలా అన్నారట. ఉంటే ఆడికిలా ఉండాలండి అన్నాడు. ఎవడాడు? గురువు గారి దగ్గర 3.5 సంవత్సరాలు ఉండి ఆడు ఎంత తెలివిగాడు మెయింటైన్ చేయాలి. మనం కూడా ఆ గూడుముల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళలో కలిసిపోయినట్టుండి మన జాగ్రత్త వాళ్ళతో మమేకమైపోయి సేమ్ యోధలాగా వాళ్ళకి దెబ్బ వేయాలరా, మనం ఆడికిలా బతకాలరా, బతుకుతాయని అన్నారట. ఎవరిని చూసి? బుర్ర పిచ్చెక్కేసింది ఎవరికి? రే ఏ మనుషులు రా మీరు, నేను ఇన్ని సంవత్సరాలు మీకు చెప్తే యేసుక్రీస్తు అర్థం అవ్వలేదు కానీ యోధ అర్థం ఏంటారు మీకు? మరి ఎక్కడ పుట్టారా మీరు అందరూ? ఏట్రా మీరు అందరూ? మిమ్మల్ని మార్చండి నా వల్ల, చిచ్చి మీ దగ్గర ఉండే కానీ వెళ్ళిపోవడం బెటర్, నేను వెళ్ళిపోతున్నాను ఇంకా నన్ను ఆపకండి అని పెట్టి బేడ సత్తుకుని వెళ్ళిపోతున్నా. అయ్యే కదే లేదా అసలు యోధ ఆడి యాంటీ పర్సన్ మాకు తెలియదు, ఆడేదో కొంచెం బాగా ఆడు కొంచెం కోవెట్గా బాగా పనిచేసాడు అనుకున్నాం కానీ అసలు మాకు తెలియదు సార్ ఇంకెళ్ళం సార్ ప్లీజ్ అయ్యా మీకు మాట్లాడుతున్నాం, మీరు వెళ్ళిపోతే మా పిల్లలకి చదువులు రావయ్యా, మీరు వెళ్ళిపోతే మాకు బట్టలు వేసుకోవడం రాదయ్యా, మీరు వెళ్ళిపోతే మాకు అన్నం తినడం కూడా రాదయ్యా, మీరు వెళ్ళిపోతే మాకు బతుకు రాదయ్యా, మీరు వెళ్ళిపోతే సొసైటీలో సమాజంలో మేము కలవలేమయ్యా, ప్లీజ్ అయ్యా వెళ్ళిపోద్దు, మాకు నారకథ నేర్పించండి, మా పిల్లల భవిష్యత్తు బాగా చేయండి, మేము వింటాం మీ ప్రభు మాటలు వింటాం అన్నప్పుడు సరే వినండి. నేను నమ్మలేకపోతున్నాను మిమ్మల్ని, నాకు నమ్మాలంటే సార్ మీరు నమ్మాలంటే గూడెం పెద్దగా ఒక మాట నేను చెప్తున్నాను సార్, మా దగ్గర ఒక నమ్మకాలు ఉంటాయి సార్. ఆ నమ్మకాలు ఏంటంటే మేము ఇప్పుడు గొడవలు పెట్టుకోమన్నాక ఒక నిబంధనలు చేసుకుంటాం సార్. ఆ నిబంధన ఏంటంటే మాకు పుట్టిన తొలి సంతానం బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డను పట్టుకెళ్ళి ఆ గూడెం పెద్ద మనుషులకు ఇచ్చేస్తాం సార్. మేము పొరపాటున వాళ్ళ మీద గొడవకి దొంగ దెబ్బలకు వెళితే వెంటనే మా బిడ్డను అక్కడ చంపేస్తారు. గొడవలు చక్కబడే వరకు, బిడ్డ ఎదిగే వరకు మా బిడ్డ అక్కడే ఉంటాడు సార్. మా బిడ్డ కోసమే మేము గొడవలకు వెళ్ళాం. మేము ఏమాత్రం తలటెక్కలేసలేస్తే మా బిడ్డ అక్కడ చనిపోతారు. అందుకే మా బిడ్డ మీద మా బిడ్డని ఇచ్చేస్తున్నాం, నీకు మాట ఇస్తున్నాం, మా బిడ్డనిచ్చి ఇంకెప్పుడు మేము గొడవలకు వెళ్ళమని. అప్పుడు ఆశ్చర్యపడ్డాడు రీసెర్చ్. అరే మూర్ఖులు అనుకున్నాను కానీ మీలో కూడా ఇలాంటి ఎథిక్స్ ఉన్నాయరా, చాలా మూర్ఖంగా ఉంటారు అనుకున్నాను కానీ మీలో కూడా ఈ నిబంధత ఉందరా, ఇలాంటి కమిట్మెంట్లు నాకు ఇన్ని రోజులు చెప్పలేదంటే అంటే టైం రాలేదు సార్ అంటే సరే మీకు మాట చెప్తాను, ఇప్పుడు కూర్చొని ప్రసంగం చెప్తాను. మీకు వాళ్ళకి గొడవలు ఉంటే ఇద్దరికీ గొడవలు జరగకూడదని మీ తొలి సంతానమైన మీ కుమారుని ఇచ్చేశారుగా. ఈ పాయింట్ మీకు అర్థమైతే మనకి దేవునికి గొడవలు ఉన్నాయిరా, పాపం అనే వైరం ఉందిరా. మనల్ని ఆయనతో సమాధానపరచుకోవడానికి తన జ్యేష్ఠ కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చేశాడు. ఇదే రా సువార్త. ఏడ్చారు గూడెం వాళ్ళందరూ. ఇదే రా సువార్త. నేను 7 సంవత్సరాలు నేను చెబుతున్నది ఇదేరా. మీ కొడుకుని అక్కడ వదిలేస్తే వాళ్ళు ఏమనరు, కానీ ఆ కొడుకుని మనకిస్తే మనం ఏం చేసాం చెప్పిన? చంపేశారు అన్యాయంగా. మన కొరకు చనిపోయి అప్పుడు ఏడ్చారండి అందరూ. అయ్యా ఇది చెబుతున్నామని మాకు ఇన్ని సంవత్సరాలు అర్థం లేదు, ఈ రోజు నుంచి మేము గొడవలేకపోమని మారిపోయారు. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పిన? మనకు సువార్త చెప్పాలన్న ఆశ మనకుంటే ఏ పరిస్థితినైనా వాక్యానికి అనుకూలంగా చెప్పండి, తిప్పి వాక్యం చెప్పగలం. పౌలు కోట్ని సువార్తం చేశాడు. రిసెప్షన్ వాళ్ళ నాగరికతలో ఉదాహరణ ఎత్తి వాళ్ళకి సువార్త చెప్పాడు. నేను ముగించేసి ముందు అడుగుతున్నాను, నువ్వు ఉద్యోగస్తుడు అయితే, సంసారం అయితే, పనోడు అయితే, ఎక్కడైనా ఏదో ఒక బిజినెస్ చేస్తున్నవారు అయితే
బిజినెస్లే చేసుకుంటూ ఉండిపోయి, ఉద్యోగాలే చేసుకుంటూ ఉండిపోయి, సంసారమే చేసుకుంటూ ఉండిపోయి, పనుల్లోనే చేసుకుంటూ ఉండిపోతున్నావా? ఈ అసమయమందు కూడా సమయం దొరికేలా క్రియేట్ చేసుకుని వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్పాలనుకుంటున్నావు. గుర్తుపెట్టు. ఉద్యోగం అయిపోయింది, నొప్పి లేకుండా వచ్చేయాలి, పని అయిపోయింది, నొప్పి లేకుండా వచ్చేయాలనుకుంటున్నావు. ఈరోజు ఒక్కరికైనా సువార్త చెప్పాలన్న పాయింట్ నీ మదిలో ఏ రోజన్నా మెదిలిందని అడుగుతున్నా. కూలి పని చేసుకున్నా నీ తోటి కూలోడికి ఎప్పుడు టైం దొరుకుతుంది ఏదో ఒకటి ఉపయోగించుకుని నీకు వాక్యం చెప్పాలని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? అనిపించదు నీకు. ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉద్యోగం చేస్తున్నా, వీడికి ఎట్లయినా వాక్యం చెప్పాలని అనిపించిందా? అనిపించదు మనకు. ఒకవేళ సువార్త చెప్పమంటే ఇలా చెప్తాం. ఏం చెప్తాం? ఒకసారి చెప్పాను కదా మీకు. ఏం చెప్తాం అంటే యేసు ప్రభువుని నమ్ముకో అంటాము. అలాగే చెప్పిందంట పెద్దమ్మ, నమ్ముకో బాబు ఆటో డ్రైవర్ యేసు ప్రభువుని నమ్ముకో, 20 రూపాయలు తీసుకుని యేసు ప్రభువుని నమ్ముకో అంటే ఆటో నమ్ముకో అంటే అన్నాడు. నమ్ముకో అంటే నమ్ముకో అని నమ్ముకో అన్నాడు. అదే వచ్చి మనకి నమ్ముకో అంటే అలా అడగకూడదు. నమ్ముకో యేసు ప్రభువుని నమ్ముకో అంటే ఆవిడ ఆడన్నాడట, నమ్ముతున్నాను, అందరి దేవుడిని నమ్ముతాను, మీ దేవుని కూడా నమ్ముతాడు. అలా కాదు, నమ్ముకో అన్నాడు. మన సువార్త చెప్పడం రాదు అని అడుగుతున్నాను. మన సువార్త చెప్పడం రాదు. నమ్ముకో అంటే అయిపోదు సువార్త అంటే. నమ్ముకో అని చెప్తే సువార్త. ఇంత చెప్పారు చూసారా, ఒకప్పుడు సువార్త ఎడ్యుకేషన్ ఉంది, ఒకప్పుడు సువార్త వైద్యం ఉంది, ఒకప్పుడు సువార్త నెక్స్ట్ జనరేషన్కి భవిష్యత్తు ఇచ్చారు, ఒకప్పుడు సువార్తను కలిపి నాగరికత నేర్పించారు. ఇప్పుడు సువార్త నమ్ముకో అన్నట్టు అయిపోయింది. చెబుదాం, మన ఉద్యోగాల్లో చెబుదాం, మన చదువుల్లో చెబుదాం, మన వ్యక్తిగతంగా చెప్దాం, సువార్త పెట్టేద్దాం. ఆ సమయమందును అసమయమందును. జడ్జికి క్రైస్తవం అంటే ఏంటో చూపించాడు, న్యాయవాదులకి క్రైస్తవం అంటే ఏంటో చూపించాడు, ఎథెన్స్లో పీఠాధిపతులకి సువార్త అంటే ఏంటో చూపించాడు. బతికితే పౌలుల బతకాలని చరిత్రలో బతుకు చూపించాడు. ఆ విధంగా జీవితం అలాగే కలుగు